జగిత్యాల జిల్లా మలియాల దగ్గర వరద కాలువలో పడిపోయిన కారులో డెడ్ బాడీ దొరికింది. మృతుడు పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు పోలీసులు. 2 రోజుల కిందట కారులో వెళ్లిన రమణారెడ్డి కనిపించకుండా పోయాడు. ఇవాళ మలియాల దగ్గర వరద కాలువలో శవమై కనిపించాడు. ఇటీవల బీజేపీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు రమణారెడ్డి. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలోనూ రమణారెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యనా లేదా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా మలియాల దగ్గర వరద కాలువలో పడిపోయిన కారులో డెడ్ బాడీ దొరికింది. మృతుడు పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిగా గుర్తించారు పోలీసులు. 2 రోజుల కిందట కారులో వెళ్లిన రమణారెడ్డి కనిపించకుండా పోయాడు. ఇవాళ మలియాల దగ్గర వరద కాలువలో శవమై కనిపించాడు. ఇటీవల బీజేపీ నుంచి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారు రమణారెడ్డి. ఇక క్రిప్టో కరెన్సీ వ్యవహారంలోనూ రమణారెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యనా లేదా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తిరుమణి రమణారెడ్డి సుద్దపల్లి గ్రామస్తుడు, పెగడపల్లి మండలము. ఇతడు 18వ తారీఖు ఇంట్లో నుంచి మిస్ అయ్యిందని 19వ తారీఖు సాయంత్రం వచ్చి పెగడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మనం ప్రాథమికంగా దాన్ని మిస్సింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి మనం దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో భాగంగా నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్, ఆ కాల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసినాము. దాంట్లో ఎటువంటి క్లూస్ రాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే మాకు ఈ ఏరియా దాటి బయటికి పోయినట్టు కారు కొంత ప్రాథమికంగా తెలిసింది. దాంతోపాటు ఇదే ఏరియాలో సెర్చ్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్లో పెగడపల్లి కిరణ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వరద కెనాల్లో కారు తేలియాడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మార్నింగ్ నుంచి దీంట్లో సెర్చ్ చేసి ఆ కారు బయటికి తీసి చూడగా ఆ కారు రమణదే అని, దాంట్లో పాటు అతడు చనిపోయి ఉన్నాడని మేము బయటికి తీసినాము. ఇప్పుడు ఆ డెడ్ బాడీని తర్వాత శవ పరీక్ష నిమిత్తం జగిత్యాలకు తరలించడం అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో ఫర్దర్గా ఏమన్నా కానీ మనకు